సీతాపురంలో రాఘవయ్య జానకమ్మ అనే పుణ్య దంపతులు ఉండేవారు. వాళ్లకు అరవింద్ అనే కొడుకు, తులసి అనే కూతురు ఉండేవాళ్లు. తులసికి మనోహర్ అనే వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. టౌన్లో కాపురం పెడతారు. కొన్నాళ్లకు ప్రసాద్ పుడతాడు. పెద్దవాడిని చేస్తారు. చదువంటే ఇష్టంలేని ప్రసాద్ స్కూల్కి పంగనామాలు పెట్టి వ్యవసాయ పనుల్లో తాతకి తగిన మనవడిగా మంచి పేరు తెచ్చుకుంటాడు. జానకమ్మకు అనారోగ్యం. చెక్ చేసిన డాక్టర్ ఇలా అంటాడు. అయ్యా రాఘవయ్య గారు, జానకమ్మ గారు ఎక్కువ రోజులు బతకరండి. తన చివరి కోరికలేవైనా ఉంటే నెరవేర్చండి. అలా చెప్పి వెళ్ళిపోతాడు వైద్యుడు. ఆ మాటలు విని రాఘవయ్య, ప్రసాద్ బాధపడుతూ ఉంటారు. మంచంలో పడుకుని ఉన్న జానకమ్మ డాక్టర్ చెప్పింది విని మౌనంగా ఏడుస్తూ ఉంటుంది. దేవుడా, నా మనవడి పెళ్లి, మనవరాలి పెళ్ళైనా చేసే వరకు నన్ను ఉండనివ్వు తండ్రి. వాళ్లకి 3 ముళ్ళు పడగానే నన్ను తీసుకుపో, సంతోషంగా వస్తాను. అలా మనసులోనే వేడుకుంటూ ఉంటుంది. రాఘవయ్య గుండె నిబ్బరం చేసుకుని జానకమ్మ దగ్గరికి వస్తాడు. మంచం దగ్గర కూర్చుంటాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. మృత్యు కంటే భయంకరంగా ఉంది ఆ చప్పుడు లేని నిశ్శబ్దం. ఏవండి, ఫారెన్ నుండి కొడుకు, కోడలు, మనవరాలని పిలిపించండి. అలాగే జానకి. అలా అనగానే ప్రసాద్ రాఘవయ్య ఫోన్ తీసుకొచ్చి ఇస్తాడు. ఫోన్ చేసి కొడుకు అరవింద్తో మాట్లాడి విషయం చెప్తాడు. అవునా, టికెట్స్ దొరకగానే వస్తాం నాన్నగారు. అరవింద్కి కావేరితో పెళ్లి జరుగుతుంది. తర్వాత అమెరికా వెళ్ళిపోతారు. అక్కడ నూతన అనే అమ్మాయికి జన్మనిచ్చి పెంచి పెద్దదాన్ని చేస్తారు. నేను వంట నేర్చుకోలేను మమ్మీ అన్నప్పుడు కూడా నేనింతలా బాధపడలేదమ్మా. కాని పాలు గిన్నెలో పోసి స్టవ్ సిమ్లో పెట్టమంటే సిమ్ 1లోనా సిమ్ 2లోనా మమ్మీ అని అడిగావు చూడు, అదే నేను భరించలేకపోతున్నాను. నువ్వు వంట చేయలేకపోతే తప్పు నీది కాదు. నిన్ను పెంచి పెద్దదాన్ని చేసిన తల్లిదండ్రులదే తప్పని, ముఖ్యంగా తల్లి తప్పని తిట్టేస్తారు. అది అమెరికా అయినా ఇండియా అయినా. సో ఎక్కడైనా ఆడపిల్ల ఖచ్చితంగా వంట నేర్చుకోవాలి, అంతేనా? అంతే నూతనా, నువ్విప్పటి నుండి వంట నేర్చుకో. ఎలాగూ నీకు డాడీ సంబంధాలు చూస్తున్నాడు కాబట్టి ఏదైనా సంబంధం కుదిరితే వెంటనే పెళ్లి చేసేయడమే. అలా మాట్లాడుకుంటున్న వాళ్ల దగ్గరికి అరవింద్ వస్తాడు. తల్లికి బాగాలేదని, అందరం వెళ్లాలని చెప్తాడు. సో అందరూ ఓకే అంటారు. టికెట్స్ బుక్ చేసుకుని ఇండియాకొస్తారు. అక్కడి నుండి కార్లో తాతయ్య, నానమ్మ ఇంటికొచ్చేస్తారు. తన పట్నం మరదల్ని చూసి మురిసిపోతూ ఉంటాడు ప్రసాద్. తన దగ్గరికెళ్తాడు. ప్రసాద్ దగ్గర నుంచి మట్టి వాసన వస్తూ ఉంటుంది. నూతనా, బాగున్నావా? హే మ్యాన్, దూరంగా ఉండు. నీ దగ్గర నుంచి ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలా చెప్తూ తన చేతిలో ఉన్న స్ప్రేను చల్లుకుంటూ జానకమ్మ రూమ్ దగ్గరికి వస్తుంది నూతన. పెట్టుకున్న గగల్స్ కూడా తీయకుండా స్టైల్గా అక్కడ రూమ్ అంతా స్ప్రే చేస్తూ ఉంటుంది. ఏంటి అది? గదంతా ఏదో వాసన వస్తుంది. దిస్ ఇస్ ఫారెన్ బాడీ స్ప్రే. ఇక్కడంతా బ్యాడ్ స్మెల్ వస్తుంది. వాసనకే అలా అంటే రేపు నీ బావ ప్రసాద్ని పెళ్లి చేసుకుని కాపురం ఎలా చేస్తావే? అక్కడే ఉన్న ప్రసాద్ నూతనాన్ని చూస్తూ పెళ్ళనగానే సిగ్గుపడుతూ ఉంటాడు. వెంటనే నూతన మాట్లాడుతూ, అతను నాకు బావేంటి, నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? చిచి, నూతన ఫ్రమ్ అమెరికా. ఇతనికేముంది? పల్లెటూరు, ఆవులు, గేదెలు, ఇలాంటి బ్యాడ్ స్మెల్ తప్ప చెప్పుకోవడానికి ఏముంది నాని? రేపు నా ఫ్రెండ్స్ అడిగితే ఏమని చెప్పాలి చెప్పు? ఆ మాటలు వింటూనే ప్రసాద్ బాధపడుతూ ఉంటాడు. నూతన, ఇష్టం లేకపోతే లేదని చెప్పాలి కాని ఇలా నోటికి ఎంతొస్తే అంతలా మాట్లాడద్దు. ప్రసాద్కేం తక్కువ? ఒక చదువు రాదనే తప్ప. నీ పెళ్లి తర్వాత నువ్వు చెప్తే నేర్చుకుంటాడు. ఓ గాడ్, ఇది సెట్ కాదు మమ్మీ. మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. ప్రసాద్ అక్కడి నుండి తన రూంలోకి వెళ్లి ఒక ట్రంక్ పెట్టి తెరుస్తాడు. అందులో ఉన్న పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు బొమ్మలు చూస్తాడు. చిన్నప్పుడు నూతన పోగొట్టుకున్న సిగ్గుపిల్ల, ఇంకా తన బురదలో పడ్డప్పటి డ్రెస్సు, తన కోసం వదిలిపెట్టిన షూ, వాటన్నింటినీ చూసుకుంటూ తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. కొన్ని రోజులు అలానే గడుస్తాయి. అక్కడ ప్రసాద్ని చూస్తేనే నూతన అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండేది. అది చూసిన ప్రసాద్ బాధపడి పోనీలే తన మరదలే కదా అనుకుని తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజున నూతనను తీసుకుని పొలం దగ్గరికి వెళ్తాడు ప్రసాద్. తాతయ్య రాఘవయ్య చెప్పాడని. అక్కడ నూతన పచ్చని పొలాలు చూస్తూ ఉంటుంది. సెల్ఫీలు దిగుతూ ఉంటుంది. మట్టి కుప్ప దగ్గరికి వెళ్తుంది. అక్కడ కూడా సెల్ఫీ దిగుతుంది. పుట్ట దగ్గరికి వెళ్లి సెల్ఫీ దిగుతూ ఉండగా పుట్టలో నుంచి పాము బయటికొచ్చేస్తుంది. కాటేయబోతుండగా ప్రసాద్ నూతనను పక్కకి లాగి తన చెయ్యి అటు పెడతాడు. ఆ పాము అతని చేతి మీద కాటేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ విషయం తెలుసుకున్న నూతన తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్తుంది. అతను బైక్ ఇచ్చి
ఇంకొక పనివాణ్ణి పంపిస్తాడు. అప్పటికి ప్రసాద్ స్పృహ కోల్పోయి కళ్ళు మూస్తాడు. నూతన కంగారు పడుతూ ఉంటుంది. బైక్ మీద వచ్చిన అతను ప్రసాద్ను తీసుకుని ఊళ్ళో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి విషయం చెప్పగానే అతను ఇంజెక్షన్ చేసి ఇంటికి తీసుకెళ్లమంటాడు. ప్రసాద్ను తీసుకొచ్చి ఇంట్లో మంచం మీద పడుకోబెడతారు. ఊరంతా వాళ్ళింటికొస్తారు. ప్రసాద్కి ఏమీ కాదని, అతను మంచివాడని, ఊళ్ళో ఉన్న వారందరికీ ఎంతో కావలసిన వ్యక్తని, తనకు ఏం కాకుండా మేం పూజలు చేస్తామని, ఒక్క పొద్దులు ఉంటామని, నిప్పుల గుండం తొక్కుతామని చెప్తూ ఉంటారు. అదంతా నూతనకు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఒక మనిషి కోసం ఇంతమంది తల్లడిల్లిపోతున్నారంటే అతనెంత మంచివాడయింటాడని ఆలోచిస్తూ అతని రూంలోకి వెళ్లి చూస్తుంది. ఆ ట్రంక్ పెట్టి కనబడుతుంది. అది తెరిచి చూస్తుంది. చిన్నప్పుడు తనిచ్చినవి చూసుకుని సంతోషపడింది నూతన. అలాగే ప్రసాద్కి తనంటే ఎంత ఇష్టమో కూడా అర్థం చేసుకుంటుంది. అలా చాలా రోజులు గడుస్తాయి. ప్రసాద్ మామూలు వాడై తన పని తను చేసుకుంటూ ఉంటాడు. నూతన ఫోన్ మాట్లాడుతున్న వంకతో అతని వైపే చూస్తూ ఉంటుంది. ఇంతలో ఫోన్ మోగుతుంది. అది గమనించిన ప్రసాద్ నవ్వుతుంటే సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇటు జానకమ్మ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది. అందరూ కంగారు పడుతూ ఉంటారు. తను ఆఖరి కోరికగా మనవరాలి పెళ్లి, మనవడి పెళ్లి చూడాలని చెప్తుంది. అందుకోసం ఇద్దరు వేరే వేరే సంబంధాలు చూస్తూ ఉంటారు. ఒకరోజు బాగా వర్షం పడుతూ ఉండగా నూతన ఆ వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఎవరు చెప్పినా కూడా వినకుండా వర్షంలో తడుస్తూ డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇంకే ఉంది, బాగా జ్వరం వస్తుంది. అంబులెన్స్లో ఎన్నో హాస్పిటల్స్ తిప్పుతారు. కాని ఎవరూ నూతనకు ట్రీట్మెంట్ చేయలేదు. ఇక చేసేదేమీ లేక ఇంటికి తిరిగొస్తారు. అది విషజ్వరమని, అందుకు ట్రీట్మెంట్ ఎక్కడా లేదని చెప్పడంతో తలుచుకుని అందరూ ఏడుస్తూ ఉంటారు. ప్రసాద్ ఆ ఊళ్ళో ఉన్న అమ్మోరు తల్లి దేవాలయానికి వెళ్లి దేవుడికి దండం పెట్టుకుంటాడు. అమ్మోర్ తల్లి, 101 నిప్పుల గుండం నడిచి వెళ్ళి బొట్టు పెడితే వాళ్ళు బతుకుతారనే నమ్మకంతో నేను నీ ముందున్నాను. నీ ముందే పుట్టి పెరిగిన నా మరదలు, అల్లరి చేస్తూ తిరిగే నా మరదలు ఈ రోజులా విషజ్వరంతో బాధపడుతూ చివరి క్షణాలతో కొట్టుమిట్టాడుతుంది. ఇక బతికిస్తావో తీసుకెళ్తావో నీ ఇష్టం. అలా వేడుకుని 101 నిప్పుల గుండం తొక్కి అలానే వెళ్లి నూతనకి బొట్టు పెడతాడు. అక్కడ అడ్డం పడతాడు. తెల్లవారేసరికి నూతన కళ్ళు తెరుస్తుంది. జ్వరం తగ్గిపోతుంది. కాళ్లకు బొబ్బలు కట్టి మంచంలో పడుకుని బాధపడుతున్న ప్రసాద్ దగ్గరికి వస్తుంది నూతన. నూతన ఏడవడం చూసి ప్రసాద్ కంగారు పడతాడు. నన్ను క్షమించు బావా, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. మనం పెళ్లి చేసుకుందాం. ఆ మాట విని అందరూ సంతోషపడతారు. ప్రసాద్, నూతన, అదే బావ మరదలు పెళ్లి జరిగిపోతుంది.